మన డీసీపీ గారు మేడం గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా స్మూత్గా జరుగుతుంది. మేము కూడా ద పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో డీసీపీ టాస్క్ ఫోర్స్ సార్ కానీ నేను మా టీమ్స్ అన్ని కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇది బ్రీఫ్గా ఏంటంటే నవంబర్ 2024లో ఒక గ్యాంగ్, ఇది ఇటువంటి సిమిలర్ గ్యాంగ్, ఒక ఆయుబ్ అని అతను ఆర్గనైజ్ చేసేవాడు ఒక పెద్ద గ్యాంగ్ని. వాళ్ళు ట్రై కమిషనరేట్స్, తర్వాత సిద్దిపేట, మహబూబ్ నగర్, ఓల్డ్ మల్ మహబూబ్ నగర్ అన్ని చోట్ల కూడా వీళ్ళు దాదాపుగా ఒక 100 వరకు అఫెన్సెస్ చేశారు. వీళ్ళు ఆ గ్యాంగ్ని ఇదే మనకు ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా 18 మందిని మనము రిమాండ్ చేయడం జరిగింది. స్టిల్ దాంట్లో మెయిన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ ఆయుబ్ అండ్ బాబా అనేవాళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్ ఇన్ ద జైల్. సో వీళ్ళ మీద పీడీ ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ పీడీ ప్రపోజల్స్ కూడా అండర్ కన్సిడరేషన్ ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా ఒక వెహికల్ని మోడిఫై చేసుకొని ఎక్కడైతే మనము రోడ్ల మీద తిరిగే స్ట్రే క్యాటిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఈ గ్యాంగ్ ఇది పాత గ్యాంగ్కు సంబంధం ఉన్నట్టుగా అనిపించట్లేదు. సో ఈ గ్యాంగ్ని మేము ఆల్మోస్ట్ వీఆర్ వెరీ నియర్ టు రీచ్ దట్. సో మా మేడం గారు మీ టీమ్స్ అని కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము. అయితే దీంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎలా పార్టిసిపేట్ చేశారు అనేది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు షేర్ చేయాలంటే కొంచెం సమయం పడుతుంది మాకు. వాళ్ళని అప్రహెండ్ చేసిన తర్వాత మీకు ఇమీడియట్గా దాని గురించి చెప్తాం. దీన్ని అనవసరంగా సెన్సేషన్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మీకు వాస్తవాలు తెలియడం కోసము ఈ చిన్న ప్రెస్ బ్రీఫింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది మేడం గారు. సో మమ్మల్ని కూడా వచ్చి మీరు చెప్పండి ఏంటంటే మేము చెప్తున్నాము. అన్ని టీమ్స్ కూడా యాక్టివ్గా ఉన్నాయి, మొత్తం అన్ని ఏరియాలో ఉన్నాయి. కొంచెం టైంలో మోస్ట్లీ మనకు ఈవినింగ్ వరకు గెట్ సమ్ రిజల్ట్స్ అవన్నీ కూడా మన మేడం గారు ఫర్దర్గా డీటెయిల్డ్ ప్రెస్ బ్రీఫ్లో మీకు అన్ని విషయాలు చెప్తారు. కంప్లైంట్ ప్రకారం వాళ్ళు కంప్లైంట్ హ్యావ్ టోల్డ్ దట్ వాళ్ళ ఇంటి బయట ఉన్న ఒక హౌస్ మనకు హౌస్ అని ఇనిషియల్ కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ ద కేస్ అండ్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసిన జరిగింది. సో ప్రెసెంట్లీ వీఆర్ విత్ సమ్ సస్పెక్ట్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ వెరీ సూన్ దే విల్ బి కాట్. సో మై అపీల్ టు ద మీడియా ఇస్ దీని గురించి unnecessary speculation చేయకండి. Cases have been registered and accused have been identified and we are in the process of apprehending them. So very soon వాళ్ళని పట్టుకొని we will do another press brief and మీ అందరికీ చెప్తాం జరుగుతుంది. Previous గా కూడా గతంలో కూడా we have a history of this kind of cattle theft cases in the మా ఏరియా కాదు, జనరల్ గా across the city line. అట్లాంటి కేసెస్ లో కూడా అక్యూజ్డ్ పట్టుకోవడం జరిగింది. So in this case also proper necessary action is being taken and those accused will be apprehended very soon and taken into custody and sent out. Further the gurinchi I'll ask the DCP task force also who's with us to brief on this. Suspects ni identify chesamandi. We have picked up some suspects. ఉదాహరణలోనే తీసుకెళ్ళారు. గతంలో మేడం చెప్పినట్టుగా ఈ క్యాటిల్ థెఫ్ట్ కేసెస్ ఏవైతే అయ్యాయో వాటిని తీవ్రంగా తీసుకుని ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నాము. మా టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా టోటల్ అన్ని టీమ్స్ కూడా దీంట్లో వర్క్ చేస్తున్నాయి. సో అక్యూజ్డ్ కూడా ఆల్మోస్ట్ ఐడెంటిఫై అయినట్టే అయ్యాము. సో వాళ్ళని పట్టుకోవడానికి మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళని పట్టుకోవడానికి కూడా మొత్తం అన్ని టీమ్స్ లా అండ్ ఆర్డర్ అండ్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే వీళ్ళని పట్టుకుని మీ ముందు ప్రజెంట్ చేస్తాము. అండ్ బేసికల్గా ఇటువంటి గతంలో అయిన వాళ్ళు కూడా ఒక 18 మెంబర్స్ని కూడా 2 గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది. ఇవి క్యాటిల్ థెఫ్ట్ ఏవేవైతే అవుతుంటాయో ఇవి రెగ్యులర్గా మేము పర్సూ చేసి పట్టుకోవడం జరుగుతుంది. సో ఇన్సిడెంట్ అయినప్పుడు కొంత టైం పడుతుంది పట్టుకోవడానికి, ఎందుకంటే వీళ్ళంతా వెళ్ళిపోయి కొంత సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం అవి చేస్తూ ఉంటారు కాబట్టి. బట్ ఖచ్చితంగా వీళ్ళని పట్టుకుంటాం. గతంలో కూడా లాస్ట్ ఇయర్ ఇట్లా అయిన వాళ్ళని కూడా పట్టుకున్నాం మీకు చెప్పినట్టుగా. సో 18 మెంబర్స్ ఒక 2 గ్యాంగ్స్ ఆల్మోస్ట్ రాచకొండ మొత్తం ట్రై కమిషనరేట్స్ హైదరాబాద్లో వాటిలో చేసిన వాళ్ళని కూడా. ఓకే, సో ఖచ్చితంగా త్వరలో వెళ్ళి పట్టుకుంటాం.